ఈరోజు మార్నింగ్ నేను 30 పుషప్స్ సింగిల్ టైంలో చేయాలని చెప్పి అనుకున్నాను. కాకపోతే నాకు 25 పుషప్స్ అయితేనే వచ్చాయి. ఆ పుషప్స్ అయితే చేసుకొని కొంతసేపు వామప్ ఇవన్నీ చేసుకొని కిందకైతే వెళ్ళిపోయాను. కిందకి వెళ్ళే టైంకి మా నాన్న శొంఠి కషాయం అయితే రెడీ చేస్తూ ఉన్నాడు. ఏంటిది నాన్న ఇది? మిరియాల కషాయం జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, ఆకలి పుట్టిస్తుంది. మిరియాలు, ధనియాలు, బెల్లం. ఈ మిరియాల కషాయం పొడి పొయ్యి మీద పెట్టి తెరిలిన తర్వాత బెల్లం లాస్ట్లో బెల్లం వేయాలి. చిక్కదనం వచ్చేస్తుంది. వాళ్ళకి వాంతులు అయ్యే వాళ్ళకి ఇది తాగితే బస్సులో వాంతులు అవ్వవు, కడుపు తెమందో, ఆరోగ్యంగా ఉంటారు. మిరియాల కషాయాన్ని కుక్ చేస్తూ ఉంటే రాకీగాడు దాని దగ్గరే ఉండి చూస్తూ ఉన్నాడు. వాడికి ఏదో ఫుడ్ పెట్టేస్తున్నారు అనుకుంటా ఉన్నట్టున్నాడు. కొంచెం ఘాటుగా ఉంటుంది, తీగా ఉంటుంది, కాకపోతే ఆరోగ్యానికి మంచిది. కొంచెం కొంచెం తాగడమే. మిరియాల కషాయం తాగిన తర్వాత కొంతసేపటికి నేను ఆనియన్స్ రొయ్యలతో చేసిన కర్రీ అయితే తినేసేసి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. వెంటనే గుడివాడ అయితే వెళ్ళాను. గుడివాడలో నాకు 55 ఇంచెస్ QLED టీవీ అయితే ఒకటి కంప్లైంట్ వచ్చింది, అది తీసుకున్నాను. దాని తర్వాత గుడివాడ నుంచి విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాను. విజయవాడలో శాంసంగ్ 55 ఇంచెస్ టీవీని ఒకటి లోటస్ ల్యాండ్ మార్క్ ఉంది కదా, అక్కడైతే నేను ఆ టీవీని డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసి అంతా చూపించేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత కృష్ణలంకలో ఉన్న 32 ఇంచెస్ వ్యూ టీవీకి అయితే వెళ్ళాను. అది కూడా సర్వీస్ చేసి కస్టమర్కి డెలివరీ ఇచ్చేసాను. దాని తర్వాత ఆ టీవీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గుడివాడ రిటర్న్ వెళ్ళాను. గుడివాడలో కూడా 55 ఇంచెస్ డెలివరీ ఇచ్చేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చాను. మా రాకీగడ్ అయితే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాడి కోసం ఏం తెచ్చిస్తానని చెప్పి చూస్తూ ఉన్నాడు. తినడు, ఏమీ తినడు. సిట్. ఇప్పుడు మాట ఏంటాడు చూసుకోండి. అదిగో సిట్. సెకండ్ రాకి సెకండ్. అందంగా తింటాడయ్యా, అందంగా తినేస్తాడు, పెట్టాలే కానీ. ఈ టీవీ సర్వీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే చాలా బిజీగా ఉంటా ఉన్నాను. కస్టమర్ది టీవీ డెలివరీ ఇవ్వడం, రావడం, వర్క్ చేసేయడం, డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అయితే నా డే ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.